ఫైనల్ గా కూలీ సినిమా ఫస్ట్ డే చూశాను భయ్య. నా కెరీర్ మీద ఫోకస్ పెట్టలేదు గానీ ఈ సినిమాని మొదటి రోజే చూడాలని బాగా ఫోకస్ పెట్టాను అనుకోండి. ఇంత బాగా ఫోకస్ పెట్టినందుకు లోకి మామ మంచి దమ్ బిర్యానీ పెట్టాడు. మొత్తానికి కూలీ సినిమాని ఎల్సీయూలోకి ఇరిగించేశాడు భయ్య. రోలెక్స్ అనే విలన్ ని ఎదుర్కోవడానికి ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా తోడయ్యారు భయ్య. ఒక పక్కేమో ఢిల్లీ లియో విక్రమ్ ఉన్నారు. ఇప్పుడు కూలీ కూడా హీరోల బ్యాచ్ లో జాయిన్ అయిపోయాడు భయ్య. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి రోలెక్స్ ని ఎదుర్కొంటారనమాట. రజనీకాంత్ గారి సినిమా అనగానే మా వాడి బాడీలో ఉన్న బ్లడ్ కొంచెం చిందులేస్తుంది అనుకోండి. అప్పుడప్పుడు ఇలా కొంచెం తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఈ సినిమా అయిపోయేంత వరకు మా వాడు ఇలాగే ఉంటాడులేండి. ఇంకా కూలీ సినిమా గురించి చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు భయ్య. ఇంతమంది హీరోలందరినీ ఒకే సినిమాలో చూస్తానని నాకు అల్లో కూడా అనుకోలేదు. ఇంటర్వెల్ సీన్ కి కమల్ హాసన్ గారు ఎంట్రీ ఇస్తారు భయ్య. విక్రమ్ మూవీ బీజియం పడంగానే థియేటర్ మొత్తం షేక్ అయిపోయింది అనుకోండి. ఇంకా సెకండ్ హాఫ్ లో కార్తీక్ గారు రాగానే నా కడుపు నిండిపోయింది మావా. ఖైదీ పార్ట్ 2 సినిమా కోసం పిచ్చ వెయిటింగ్ అనుకోండి. ఇంకా ప్రీ క్లైమాక్స్ లో విజయ్ తలపతి గారు వచ్చారు భయ్య. లియో అనే క్యారెక్టర్ లో జీవించేశారు అనుకోండి. క్లైమాక్స్ లో అమీర్ ఖాన్ గారు సూర్య గారు అలా నడుచుకుంటూ వస్తుంటే రోలెక్స్ అనే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అనిపించింది. లోకి మాత్రం అందరికి ఒక మంచి బిర్యానీ పెట్టాడు. ఇలాంటి రివ్యూ చెప్పాలని 2 నెలల నుంచి వెయిట్ చేశాను రా లోకి మావా. ఎంత పని చేసావురా సాయిరామ్.